నీళ్ళల్లో కొట్టుకుపోయేవాడు ఒక ఆలోచన ఆలోచిస్తాడు. నేను ఎలాగైనా బతికి బయటపడాలి, ఏదైనా ఆధారం దొరకకపోద్దా, దాన్ని పట్టుకొని బయటపడకపోతున్నా, ఏదైనా ఒక్క చెట్టు దొరకకపోద్దా, ఏదైనా కొమ్మ దొరకకపోద్దా అని ఆలోచిస్తాడు. అదే దరిద్రంలో కొట్టుమిట్టాడేవాడు అలాంటి ఆలోచనలు ఆలోచించాడు. ఎలా బయటపడాలి దరిద్రంలోకి వెళ్ళి అని ఆలోచించాడు. ఎందుకంటే ఆల్రెడీ నేను దరిద్రంలో ఉన్నాను, ఇక నాకు అదృష్టం లేదు, నేను బయటపడలేను, ఆర్థికంగా నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ దరిద్రాన్ని జయించాలి అనే మనసులో గట్టి సంకల్పం అనేది ఉంటే ఖచ్చితంగా దరిద్రాన్ని జయిస్తారు. అదృష్టం అనేది రావాలంటే హఠాత్తుగా డబ్బులు వచ్చి పడవండి, హఠాత్తుగా పైసలు వచ్చి లంకె బిందెలు వచ్చి మన ఇంట్లో పడవండి. అదృష్టం రావాలంటే అవకాశం వస్తుంది ముందు. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే అదృష్టం అనేది వస్తుంది. మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకపోతే అదృష్టాలు ఏడంగొస్తాయి? అస్సలు రావండి. కానీ ఏ అవకాశమైనా వస్తే మాత్రం వదిలిపెట్టకండి. ఖచ్చితంగా దాన్ని పట్టుకొని పోరాడి మీ అదృష్టాన్ని మీరు గెలిపించుకోండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు.